ఈ రోజు ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు ఏ ఏ అంశాలని మెయిన్ చూసుకోవాల్సిన అవసరం అయితే ఇంకొకటి ఏంటంటే 1.5 year ఆర్ 5 years క్రితం నుండి నేను ఎందుకంటే 8th నుండి ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. కొంతమంది ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి ప్రిపేర్ అవుతారు. అయితే వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్ని రోజులు చదివేసాం ఇంకేదో లాస్ట్ రోజు రాత్రి అంతా అది చాలా తప్పండి, పొరపాటు. వాళ్ళ సబ్జెక్టు నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడికి ఆ సబ్జెక్టు పోదు. ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది చాలు. చివరి మూమెంట్లో ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జామ్ ఉంటే 2-3 రోజుల ముందు కానీ ఆ రోజు ముందు కానీ ఎక్కడా టెన్షన్ పడకూడదు. అండ్ ఏ పరిస్థితుల్లోనూ నైట్ అవుట్లు చేస్తారు పిల్లలు. మొత్తం ఏదో ఈ 2 సంవత్సరాలు చదివింది ఒక్క రోజు చదివేది అది చాలా పొరపాటు. అసలు ఎగ్జామ్ ముందు రోజు నేనేమంటే ఆ ఎగ్జామ్ వీక్లో ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్ జ్యూసెస్, ఈ మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏదైనా మార్పు వస్తే 2 సంవత్సరాలు చదువు అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. నిద్ర సరిగా పట్టకపోతే నెక్స్ట్ డే ఎగ్జామ్ హాల్లో చాలా టెన్షన్స్ వస్తాయి, హెడేక్లు వస్తాయి. కాబట్టి అది కూడా ముఖ్యం. అంటే ముందు రోజు ఏం చేయాలంటే సింపుల్గా సాయంత్రం నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందంటే ముందు రోజు 6 గంటల వరకు చదివి రిలాక్స్ అయ్యి టీవీ చూస్తూ పేరెంట్స్తో సరదాగా గడిపితే వాళ్ళ చదువు ఎక్కడికి పోతుందో, వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడికి పోతుంది. రావు గారు టీవీ చూడమంటున్నారు. టీవీ చూస్తే ఈ చదివిందంతా ఎక్కడికో పోయి ఆ టీవీలో ఉన్నాయన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఆలోచనలు అంతా క్లమ్జీ అయిపోతాయి. ఎప్పుడైనా సరే 2 సంవత్సరాలు చదివింది ఏదో ఒక్క రోజులో పోతుందంటే చాలా పొరపాటు. ఆ టెన్షన్ అనేది జనరల్ పిల్లల విద్యార్థులకు ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ఒక రోజు ముందు ఎప్పుడైతే ఉందో ఈవినింగ్ వరకు చదవండి, 6 వరకు చదువుకోండి. తర్వాత 1 hour రిలాక్స్, తర్వాత టీవీ చూడండి, పేరెంట్స్తో మాట్లాడండి, సరదాగా గడపండి. ఎగ్జామ్ రోజు మాత్రం 1.5 hour బిఫోర్ ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళాలి. ఒకవేళ జేఈ మెయిన్స్ రాస్తుంటే మాత్రం వాళ్ళ అడ్మిట్ కార్డు కానీ, అప్లికేషన్ కానీ, తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మరి పెన్ పెన్సిల్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఆటోమేటిక్గా అడ్మిట్ కార్డులో పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు, అవన్నీ చదువుకుని వెళ్ళటం మంచిది. ఏ పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అలాంటివి మాత్రం అలౌ చేయరు. వాచెస్ కూడా అలౌ చేయరండి. అదొకటి గుర్తుంచుకోవాలి. అండ్ ఎగ్జామ్ హాల్ వెళ్ళినప్పుడు కూడా ఏదో ఎక్కడో ఎండలో డైరెక్ట్గా నుంచోకుండా ఒక షేడెడ్ ప్లేస్లో నీడ ఉన్న ప్రదేశంలో ఉంటే వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే 1.5 hour డైరెక్ట్గా ఎండకి ఎక్స్పోజ్ అయినా సరే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఏసీలో చదివి కాలేజీల్లో చదివేసి ఒకేసారి ఎండకి వచ్చేలోకి వాళ్ళకి అందుకని ఒక షేడెడ్ ప్రదేశం, నీడ ప్రదేశంలో జాగ్రత్తగా పేరెంట్స్తో పాటు ఉండి ఎగ్జామ్ హాల్ వెంటనే ఎప్పుడైతే లోపలికి పంపారో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఉండి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వెంటనే, అంటే ఆన్లైన్లోనే ఉంటుంది, కంప్యూటర్ ఇచ్చిన వెంటనే ముందు ఇన్స్ట్రక్షన్స్ చదువుకుని జాగ్రత్తగా రాయొచ్చండి.